ప్రతి ఒక్కరి ఇంట్లో మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి డయాబెటీస్ వస్తే మనం ఏమనుకుంటామంటే ఈ డయాబెటీస్ జీవితాంతం ఉంటుంది. చాలా వరకు వాస్తవం అది. జీవితాంతం టాబ్లెట్స్ వాడుకుంటూ పోవాలి. అంటే పోయే కొద్ది నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, నంబర్ ఆఫ్ డోసెస్ పెరుగుతుంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. అట్టని చెప్పేసి టాబ్లెట్స్ వాడుకుంటా ఉంటారా? ఉండలేరు. ఎందుకంటే టాబ్లెట్స్ వాడకపోతే మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోలేరు. అది కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కొద్ది రోజులు గడిచే కొద్దీ వాళ్ళలో ఉన్న మజిల్ మాస్ తగ్గుతూ వస్తుంది. దాన్నే ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అంటాము, మనం సార్కోపీనియా అంటాం. ఇప్పుడు ఈ మజిల్ మాస్ తగ్గుతూ వస్తుంది, వాళ్ళకి ఎనర్జీ ఉండదు, నీరసంగా ఉంటుంది, ఏం పని చేయాలన్న ఆసక్తి ఉండదు. వీటన్నిటికి గల కారణం ఏంటంటే అన్కంట్రోల్డ్గా మీ శరీరంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మజిల్ మాస్ పెరగాలన్నా, షుగర్ కంట్రోల్ అయ్యి నార్మల్గా రావాలన్నా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించుకునే అవకాశం క్రియేట్ చేసుకోవాలన్నా గుర్తుంచుకోవాల్సినటువంటి 2 మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటి అని అంటే, ఒకటి ప్రోటీను, మరొకటి డైటరీ ఫైబరు. ఈ ప్రోటీను ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ పోతే గనక మీకున్న డయాబెటీస్ని కంట్రోల్ చేసుకొని దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోటీను డైటరీ ఫైబరు అని మాట్లాడినప్పుడు మీరు మన దగ్గర ఒక బ్యాలెన్స్డ్ డయాబెటిక్ న్యూట్రిషన్ ఉంది, దాని మీద డిపెండ్ అవ్వచ్చు. అది ఏంటంటే డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్లో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఇండియాలో 5 రకాల ప్రోటీన్ ఉన్నటువంటి డయాబెటిక్ సప్లిమెంటేషన్స్ లేవు మన డయాగ్రాండ్ తప్ప. ఈ 5 రకాల ప్రోటీన్ మీరు చూసినారంటే వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఈ 5 రకాల ప్రోటీన్స్ ఉండడం వల్ల, అది కాకుండా 100 గ్రామ్ పౌడర్లో 24 గ్రామ్స్ ఈ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ 24 గ్రామ్స్ 100 గ్రామ్ పౌడర్లో ఉండడం వల్ల ఫస్ట్ మీకు జరిగే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు తగ్గిపోతున్న మజిల్ మాస్ పెరుగుతూ పోతుంది, మీకు ఆకలి తగ్గుతుంది. ఎందుకంటే ప్రోటీన్ అన్నది ఒక హార్డ్ మాలిక్యూల్ అనమాట, అది డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ భోజనం చేయరు. ఎక్కువ భోజనం చేయకుండా ఉండడం వల్ల మీ షుగర్ లెవెల్ పెరగదు. అట్ ద సేమ్ టైము మీ లీన్ మజిల్ మాస్ పెరుగుతుంది. లీన్ మజిల్ మాస్ పెరిగిందంటే మీ శరీరంలో ఉన్న గ్లూకోజ్ ఆ మజిల్ వాడుకుంటుంది. అలా వాడుకోవడం ద్వారా మీ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు మీరు వాడుతున్న టాబ్లెట్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. మన డయాగ్రాండ్లో ఫర్ 100 గ్రామ్ పౌడర్కి 14 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది. కానీ మార్కెట్లో ఉండే దాంట్లో 5 గ్రామ్స్, 7 గ్రామ్స్, 8 గ్రామ్స్ ఉంటుంది. దాంతో పోలిస్తే మనకు డబుల్ డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ డైటరీ ఫైబర్ కూడా స్లోగా డైజెస్ట్ అవుతుంది. అది స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల మీకు ఆకలి తొందరగా వేయదు. అందువల్ల మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోరు. ఈ డైటరీ ఫైబర్ వల్ల వచ్చిన మరొక అడ్వాంటేజ్ ఏంటంటే రక్తనాళాల స్ట్రెంగ్త్ పెంచుతుంది, హార్ట్ హెల్త్ పెంచుతుంది, సో డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఎల్-కార్నిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని 3 రకాల పోషకాలు ఉంటాయి. ఈ 3 రకాల పోషకాల వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న కొవ్వు, ఫ్యాట్ అది బర్న్ అవుతుంది. ఆ ఫ్యాట్ బర్న్ అవడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. ఈ డయాగ్రాండ్ రోజుకి 2 సార్లు తీసుకోవాలి. మార్నింగ్ 2 లెవెల్డ్ స్కూప్ 120 ml వాటర్లో తీసుకొని బ్రేక్ఫాస్ట్కు ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర తీసుకోవాలి. ఈవినింగ్ అదేవిధంగా ఒక 4-5 o'clock టైంలో సేమ్ రిపీట్ చేయాలి. రోజుకు ఒక పూట తీసుకుంటే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజుకు 2 పూటలు తీసుకుంటే 100 రూపీస్ ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఒక మంత్ అంతా మీరు తీసుకున్నారంటే 3000 రూపీస్ ఖర్చు అవుతుంది. మీరు 3000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాము, మీరు బజార్లోకి వెళ్ళి ఒక మసాలా దోశ తిన్నారంటే 50 రూపాయలు అవుతుంది. లేదా ఒక కాఫీ తీసుకున్నా కానీ 30 రూపాయలు అవుతుంది. అంటే 50 రూపాయలు పెట్టి ఒక మసాలా దోశ తీసుకోవడం ముఖ్యమా? అదే 50 రూపాయలు పెట్టి 30+ మైక్రో న్యూట్రియంట్స్ ఉండి 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ డైటరీ ఫైబర్ ఉండి నా బాడీకి డయాబెటీస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీని ఇస్తూ, నాకు తగ్గిపోతున్నటువంటి మజిల్ మాస్ని పెంచుకుంటూ, నా శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వుని కరిగిస్తూ, నా వెయిట్ను కూడా రెడ్యూస్ చేస్తూ, మజిల్ మాస్ని పెంచుతూ, గ్లూకోజ్ను ప్రాపర్గా కంట్రోల్ చేసుకుంటూ కొద్ది రోజుల తర్వాత నార్మల్ గ్లూకోజ్ లెవెల్కి వచ్చి ఎక్కువ సంవత్సరాల లైఫ్ స్పాన్ పెంచుకొని ఎక్కువ టాబ్లెట్స్ అవసరం లేకుండా నార్మల్ లైఫ్ బతకడం ముఖ్యమా? సో ఫర్దర్గా డయాగ్రాండ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేసినారంటే మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవి అన్నీ ఇన్న తర్వాత మీకు ఇది రైట్ అనిపిస్తే రైట్ డిసిషన్ తీసుకోండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఫోన్ చేయండి. డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఫర్దర్గా మీరు డయాగ్రాండ్ తీసుకొని వాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.